బ్రేకింగ్ చూస్తున్నాం. డైరీలో సరోగసి రహస్యాలు బయటపడ్డాయి. పోలీసుల దర్యాప్తులో ఈ డైరీనే కీలకంగా మారింది. నిందితులు తల్లి కొడుకులు లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డి ఎలా కార్యకలాపాలు నడిపారో పోలీసులు గుర్తించారు. ఆమె నివాసంలో దొరికిన డైరీలో 50 మంది మహిళల వివరాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ వివరాల ఆధారంగా మహిళలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక సరోగసి కోసం వచ్చిన మహిళల్లో 2 గర్భవతులని అధికారులు నిర్ధారించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వారికి వైద్య సేవలు అందించనున్నారు. కొందరు మహిళల గర్భాలను ఇప్పటికే 4 నుంచి 5 సార్లు సరోగసికి ఉపయోగించారని తెలుస్తోంది. వరుస కాన్పులతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అక్రమ దందా బయటపడడంతో వీరికి పుట్టే పిల్లలను ఎవరికి అప్పగిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మహిళలతో ఒప్పందం కుదుర్చుకున్న దంపతులు ఆసుపత్రి నిర్వాహకులను గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. హైదరాబాద్ శివారు కొంపల్లి న్యూ మాణిక్యనగర్ లో ఇంటినే కేంద్రంగా చేసుకుని సరోగసి దందా చేపట్టిన తల్లి కొడుకులు లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిని ఇటీవల పేట్ బషీర్బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరోగసికి అంగీకరించిన 9 మంది మహిళలకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపారు. ప్రధాన నిందితురాలితో కలిసి అక్రమ సరోగసికి సహకరిస్తున్న 6 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న చీకటి కార్యకలాపాల సమాచారం రాబట్టేందుకు నిందితులను పేట్ బషీర్బాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. భర్తతో విడిపోయిన లక్ష్మీరెడ్డి న్యూ మాణిక్యనగర్ లో నివాసం ఉంటుంది. 2 అంతస్తుల భవనాన్ని సరోగసి తల్లులు ఉండేందుకు వీలుగా రూపొందించారు. స్థానికులతో పరిచయాలు పెంచుకోకుండా గుట్టుగా ఉండేవారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని ఫెర్టిలిటీ సెంటర్లకు అండాలు విక్రయించడంతో పాటు సరోగసి ద్వారా లక్ష్మీరెడ్డికి భారీగా కమిషన్ వచ్చింది. గతంలో ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక తానే ముఠా నాయకురాలిగా మారింది. ఇక ఇంజనీరింగ్ చదివిన కుమారుడితో కలిసి నగరంలోని పలు ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాల సేకరణలో లక్ష్మీరెడ్డి సహకరిస్తున్నారు. సరోగసికి అవసరమైన మహిళలను గుర్తించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆమె ఇంటికి తరచూ మహిళలే వస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్ ఎస్ఓటీ పేట్ బషీర్బాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ బృందం ఆ నివాసంలో తనిఖీలు చేసి అసలు బండారం బట్టబయలు చేశారు. ఫోన్లలో అందిస్తారు ప్రవీణ్. మనం చూసుకోవచ్చు, రోజు కొత్త మలుపు తిరుగుతోంది. డైరీలో సరోగసి రహస్యాలు బయటపడ్డాయి. పోలీసుల దర్యాప్తులో ఈ డైరీనే కీలకంగా మారింది. ఇంకా ఏమేమి తెలిసే అవకాశాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి? సోనీ, అయితే మనం చూసుకుంటే ఏదైతే సికింద్రాబాద్ సృష్టి సెంటర్ భాగవతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇటు అధికారులు, వైద్య శాఖ అధికారులు కూడా మొత్తం త్వరగా హైదరాబాద్ వ్యాప్తంగా, జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్నటువంటి 157 అయితే ఏవైతే ఫెర్టిలిటీ సెంటర్స్ ఉంటాయో ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ పైన దాడులు నిర్వహించారు. అందులో భాగంగానే మొత్తం తొలిగా చూసుకుంటే ఈ యొక్క మెడిసిన్ జిల్లాలో ఒక అయితే గుట్టు చప్పుడు కాకుండా సరోగసి కేంద్రాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఉంటారో ఈ మొత్తం త్వరగా కూడా ఆ లక్ష్మీరెడ్డిని, ఆమె కొడుకు నరేందర్ రెడ్డిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డైరీ ఏదైతే ఉంటుందో ఆ డైరీలో కీలక సమాచారం ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ డైరీలో సుమారుగా ఒక 30 నుండి 80 మంది వరకు సరోగసి చేసిన వాళ్ళ యొక్క అడ్రస్లతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఎవరెవరి దగ్గర ఎంత మొత్తం అమౌంట్ తీసుకున్నారు, ఈ యొక్క అయితే ఎవరెవరికి పిల్లల్ని విక్రయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. ఇదే క్రమం లోపల మొత్తం తొలగా కూడా అయితే అండాలను విక్రయించే ఆ వివిధ రాష్ట్రాలతో పాటు ఈమె లింకులు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏ రాష్ట్రంతో లింకులు ఉన్నాయి, ఎంతమందికి అండాలను సప్లై చేశారంటూ కూడా చేస్తున్నారు. అయితే గర్భిణీ స్త్రీలను నేరుగా టార్గెట్ చేస్తూ ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు కొంత మొత్తం అమౌంట్ ఇచ్చేసి అయితే సరోగసి ద్వారా ఆ దంపతులకు అమ్మేవాళ్ళంటూ కూడా తెలుస్తుంది. మొత్తం త్వరగా చూసుకుంటే ఈ వ్యవహారం గుర్తించప్పుడు కాకుండా మొత్తం ఈ యొక్క వ్యవహారం మొత్తం నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి జిల్లా వైద్య శాఖ అధికారులు వైద్య సేవలు అందించనున్నారు. కొందరు మహిళలు కూడా ఇప్పటికే గర్భాశయాన్ని ఇప్పటికే 4-5 సార్లు సరోగసి కూడా ఉపయోగించారు. అక్కడ భారీ ఎత్తున 2 అంతస్తుల బిల్డింగ్ లో ఈ యొక్క మహిళలను ఉంచేసి తను గుర్తించప్పుడు కాకుండా వ్యవహారాన్ని నిర్వహిస్తున్న క్రమం లోపల స్థానికులకు కూడా పెద్ద ఎత్తున మహిళలు వస్తూ ఉండడంతో స్థానికులకు అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో
ఇటు పోలీసులతో పాటు వైద్య శాఖ అధికారులు కూడా అయితే సెర్చ్ చేయగా మొత్తం త్వరగా అక్రమ సరోగతి భాగవతం బయటపడిందనే తెలుస్తుంది. వీళ్ళని మొత్తం త్వరగా కూడా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి దాంట్లో ఉండేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి లింకులను కూడా బయటకు తీసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్ ప్రవీణ్, మనం చూసుకుంటే సరోగస్ కి సంబంధించి 4-5 సార్లు ఏ మహిళలను అయితే సరోగస్ కి ఉపయోగించారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బానే ఉన్నారా వాళ్ళు? ఎస్, వైద్య శాఖ అధికారులు వాళ్ళని ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఏంటంటే ఆ బీద వాళ్ళని లక్ష్యంగా చేసుకుని ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళని సరోగసి పేరుతో మొత్తం తొలగా అద్దె గర్భం తీసుకొని మొత్తం తొలగా ఇది చేస్తున్న క్రమం లోపల ఆ డబ్బు ఆశకు వాళ్ళు కూడా ఆ మహిళలు కూడా ఒకటేసారి 4-5 కాన్పులకు కూడా వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే దానిపైన కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా అధికారులు అయితే సీక్రెట్ గా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే కొంతమంది పరిస్థితి అయితే ఊహించని విధంగా ఉందంటూ కూడా అధికారులు సీరియస్ గా ఉందంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. మరికొంత మందికి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా 4-5 ప్రెగ్నెన్సీలు జరగడం వలన కూడా అయితే మహిళలు కూడా తీవ్రంగా నీరసించిపోయి అయితే మొత్తం తొలగా అయితే మృత్యువాత పడడానికి కూడా అవకాశాలు ఉంటాయంటూ కూడా ఈ విధమైన కేసును కూడా వాళ్ళపైన నమోదు చేసి ఇంకా ఎంతమంది మహిళలు ఉన్నారు అనే కోణం లోపల డైరీలో ఉండేటటువంటి అడ్రస్ల ఆధారంగా కూడా పోలీసులు మొత్తం తొలగా కూడా ఈ దానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.